హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ జ్యోతి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే మార్నింగే మా వారేమో వెళ్ళేసి మార్కెట్కి ఫ్రెష్గా ఉండే వెజిటేబుల్స్, కొన్ని ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా లాంటివి అయితే తీసుకొచ్చేసారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అందుకనే మార్నింగ్ వెళ్తారనమాట. సో కొన్ని వెజిటేబుల్స్ అవి అయితే తీసుకొచ్చారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేశాను. మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి బిర్యానీ చేస్తున్నాను అనమాట. సండే హాలిడే ఉంటుంది అని అనుకుంటారు, కానీ హాలిడే ఎవరికండి? ఆడవాళ్ళకైతే అసలు సండే రోజు ఎంత వర్క్ ఉంటుందంటే రోజు చేసే వర్క్ కన్నా డబల్ ఉంటుందన్నమాట. సండే రోజు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆ రోజు షాపింగ్ వెళ్ళాలి, వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి, మళ్ళీ ఇంకా నాన్ వెజ్ వచ్చేసరికి చికెన్, మటన్ అని అన్నీ వండేయాలన్నమాట. డే మొత్తం వర్క్ ఉంటుంది ఆడవాళ్ళకి. ఆ రోజు హాలిడే ఉంటుంది అనుకుంటాం, కానీ హాలిడే మనకు కాదండి, ఇంట్లో ఉన్న హస్బెండ్కి, పిల్లలకి హాలిడే ఉంటుందన్నమాట. గమనించారో లేదు మీరు? నార్మల్ డేస్ కన్నా సండే రోజు ఫ్రీగా ఉంటాం అనుకుంటాం, కానీ ఆ రోజు ఇంకా చాలా ఎక్కువ వర్క్ ఉంటుందన్నమాట. సో ఆ వర్క్ అంతా చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోతుంది. ఇక్కడైతే నేను వేడిగా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది స్మోకీ ఫ్లేవర్స్తో బిర్యానీ మాత్రం చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చిందండి. ఇది బిర్యానీ వీడియో కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి, నేను ఆ వీడియో అయితే మళ్ళీ పెడతాను. ఇక్కడైతే వేడి బిర్యానీ అయితే తినేస్తున్నాను అనమాట. నేనైతే మా చిన్నోడికి తినిపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈసారి బిర్యానీ. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉందన్నమాట. చాలా కాలిపోతుంది అనమాట. ఆ చికెన్ ముక్కను కూడా నేను తీసుకోలేకపోతున్నాను, అంత వేడిగా ఉంది. సో చాలా టేస్టీగా అయితే ఉంది. ఇప్పుడైతే లంచ్ అయితే చేసేస్తున్నాము మేము. ఇంకా చికెన్ సాంబార్ కూడా నేను చేశాను అనమాట. సో లంచ్ అయితే తినేసాము. ఇంకా తినేసిన తర్వాత నాకైతే ఇలా తాంబూలం వేసుకోవడం ఇష్టం అనమాట. నాన్ వెజ్ తిన్నప్పుడు తప్పకుండా వేసుకుంటాను. మా వారు తమలపాకులు మాత్రం మంచివి తీసుకొని వస్తారనమాట, ఏరుకొని మరీ తీసుకొని వస్తారు నాకోసం. సో వేసుకుంటాను, నాకు ఇష్టం అనమాట. అందుకే ఇంకా చక్కెర, ఆ కొబ్బరి అవి ఉంటాయి కదా, అవి మా వారికి ఇస్తాను. నేనైతే వేసుకొని నేను తమలపాకు, కొద్దిగా సున్నం, వక్క అవి వేసుకుంటాను అంతే. సో ఇంకా వేసేసుకున్న తర్వాత ఇంక ఈవినింగ్ వచ్చేసరికి పిల్లల్ని తీసుకొని మేము అక్కడికి వెళ్ళాము, ఇంటి దగ్గరికి. అక్కడేమో పిల్లల నీళ్ళతో ఆడుకుంటున్నారు అన్నమాట. వర్షం పడుతుంది అయినా కూడా నీళ్ళతో ఆడుకుంటున్నారు. ఇంకా నీళ్ళు అంటే పిల్లలకి ఇష్టం కదా, ఆడుకుంటారని మేము కూడా వాళ్ళు ఏమీ అనలేదన్నమాట. సో ఎంజాయ్ చేస్తున్నారనమాట వాళ్ళైతే. ఇంకా షాపింగ్, సండే షాపింగ్, స్మాల్ షాపింగ్ అంతే. ఇది వచ్చేసి కొన్ని వస్తువులు కావాలంటే వెళ్ళాను, తీసుకొని ఈవినింగ్ ఇవన్నీ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట. సో కొన్ని అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంటికి. సో ఇలా అయితే గడిచిందనమాట మా సండే. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే నేనేం చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.